హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? మీ అందరి కోసం అయితే ఈరోజు ఒక హెల్దీ అండ్ టమ్మీ ఫుల్ బ్రేక్ఫాస్ట్తో అయితే వచ్చానండి. అదే ఓట్స్తో అండి, మిల్లెట్స్ విత్ ఓట్స్. ఇది ఏ స్టోర్లో అయినా మనకి దొరుకుతాయండి. ప్లెయిన్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు, లేదు అంటే మిల్లెట్స్ విత్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు. దీంట్లో ఏంటంటే మనం మరుగుతున్న పాలల్లో వీటిని ఓట్స్ వేసేసుకొని పాలను అడ్జస్ట్ చేసుకుంటూ వాటిని కుక్ చేసుకోవాలండి 5 to 10 minutes. సో ఆ థిక్నెస్ బాగా రాకుండా కొంచెం లూజీ కన్సిస్టెన్సీ ఉంటే ఏంటంటే పిల్లలకైనా మనకైనా ఈజీగా తినడానికి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా మనం మెత్తగా ఉడికించుకున్న తర్వాత అది రూమ్ టెంపరేచర్ వచ్చేంతవరకు, నార్మల్ ఆల్మోస్ట్ కూల్ అయిపోయారు చూసుకోండి. ఎందుకంటే వేడిగా ఉంటే మనమైనా యాక్సెప్ట్ చేస్తాం, కానీ కొంచెం కూల్ ఉంటే చిల్లు ఉంటే కొంచెం బాగుంటుంది అన్నమాట టేస్ట్ కూడా. సో ఇలా మనం ఉడికించుకున్న దాన్ని ఆ బౌల్లో తీసుకొని దీన్ని ఇంకొంచెం హెల్దీగా చేయాలి అంటే మనం ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. నేనైతే బనానా అండ్ మ్యాంగో ప్రిఫర్ చేశాను. మీకు యాజ్ యూజువల్ మీరు ఇంకేమైనా మీకు ఫేవరెట్ ఫ్రూట్స్ అని ఉంటాయి కదా, పొమగ్రనేట్ లైక్ యాపిల్, సో అలాంటివి ఏమైనా ఉంటే మీరు యాడ్ చేసేసుకోవచ్చు. ఇంకెంత ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా అంత హెల్దీ అండి. మార్నింగ్ టైంలో రాగా ఫ్రూట్స్ తీసుకోలేని వాళ్ళు ఇలా కాంబినేషన్లో తీసుకుంటే మాత్రం చాలా మంచిది. మంత్లీ 1 or 2 times ప్రిఫర్ చేయండి. హెల్తీ టమ్మీ కూడా ఫుల్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకైతే క్విక్ అండ్ ఈజీగా అయిపోతుందండి. పిల్లలకి కూడా నిజంగా చెప్తున్నా, ఓట్స్ అప్పుడప్పుడు పెట్టాలండి. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. వన్స్ గూగుల్ చేయండి, చాలా వస్తున్నాయి మనకి బెనిఫిట్స్ అనేవి. చూస్తున్నారు కదా, చాలా ఈజీ అండ్ ఎమ్మీ బ్రేక్ఫాస్ట్ రెడీ అయిపోయింది. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్సో. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని విజిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.